హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా దగ్గర ఉన్న పెన్స్ కలెక్షన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా స్కూల్ డేస్ దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే నా దగ్గర ఉన్న పెన్స్ అయితే ఇవన్నమాట. చాలా పెన్స్ అయితే నేను పర్చేస్ చేశాను. నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తుంటే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ప్రతిరోజు ఒక పెన్ అయితే కొనుక్కొని స్కూల్కి అయితే వెళ్ళేవాను అనమాట. సో అంత పిచ్ అనమాట నాకు పెన్స్ అంటే. సో చాలా పెన్స్ పర్చేస్ చేశాను. అలాగే కొన్ని పెన్స్ అయితే పోయినాయి, కొన్ని దాచుకోగలిగాను అనమాట. సో అవన్నీ ఈ బాక్స్లో పెట్టాను. మీకు ఒక చిన్న వ్లాగ్ లాగా రికార్డ్ చేసి చూపిద్దాము, నాకు ఒక మెమరబుల్గా ఉండిద్ది అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ పార్కర్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంది కదా, దీంట్లో ఇంతకుముందు పార్కర్ పెన్ అయితే ఉండేది, అవి నేను రిమూవ్ చేసేసాను. ఇంక్ ఫిల్లర్స్ అనమాట. సో రెండు అయితే ఉన్నాయి నా దగ్గర. సో ఇవి మీకు తెలిసే ఉండిద్ది. వీటితో అయితే మనము ఇంక్ అయితే వేసుకుంటాం అనమాట పెన్స్ లోపల. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనకి ఇట్లాంటివి అయితే వస్తున్నాయి అనమాట. సో ప్లగ్ అండ్ ప్లే లాగా ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకుకి సంబంధించినవన్నీ ఇందులో పెట్టాను అనమాట. సో ఇంక్ అయితే ఇది పార్కర్ ఇంక్ బ్లూ కలర్ నా దగ్గర ఉంది. చాలా సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట ఇది పర్చేస్ చేసి. ఇంకా పాడవకుండా లిక్విడ్ రూపంలోనే ఉంది. రెనాల్డ్స్ జెట్టర్ పెన్ అనమాట ఇది. సో నా ఫేస్ కవర్ చేస్తే మీకు పెన్ అయితే హైలైట్ అవుతుంది అనమాట. సో పెన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇది నేను నా చిన్నప్పుడు పర్చేస్ చేశాను. నాకు ఏ క్లాస్లో చదువుతున్నానో గుర్తులేదు, కానీ చిన్నప్పుడుది అనమాట ఇది. ఇందులో రీఫిల్ అయితే ఉంది, కానీ ఇది పని చేయట్లేదు అనమాట. ఇంకా మీ అందరికీ తెలిసే ఉండిద్ది ఈ పెన్ అయితే. సో ఇది మీకు బ్రైట్ కంపెనీది అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ వీడియో కొద్దిగా వెరైటీగా ఉంది. ఫేస్ అనేది క్లోజ్ చేస్తేనే కెమెరా ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంక్ పెన్ కాబట్టి మనము ఇది ఓపెన్ చేసేసి దీని లోపల ఇంక్ అయితే వేసేసుకోవాలి. ఎంత ఇంక్ ఉంది ఏంటి అనేది మనకి ఇట్లా క్లియర్గా కనిపించింది అనమాట. ఇంకా మనం రాసుకోవటమే. దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది 35 to 40 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. సో ఇది స్టిల్ ఇప్పటికీ దొరుకుతున్నాయి కొన్ని చోట్ల. మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. దీని కాస్ట్ కూడా అంతే, 35 to 40 రూపీస్ అని అనుకుంటున్నాను. 40 కన్నా ఎక్కువ ఉండదు ఈ పెన్ కాస్ట్ అయితే. ఇంకా ఇది రెనాల్డ్స్, చాలా ఫేమస్ అనమాట. బ్లాక్ కలర్ అయితే ఉంది, అలాగే నా దగ్గర బ్లూ కలర్ కూడా ఉంది. వింటేజ్ పెన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది జేబులో మనం ఇది చూసే ఉంటాము. ఒకసారి క్లోజప్లో మీకు చూపించేస్తా. సో చూస్తున్నారు కదా. తర్వాత పార్కర్ పెన్ ఇది. ఎవరైతే స్కూల్ డేస్లో ఒక మంచి పెన్ కొనుక్కొని కొన్ని సంవత్సరాలు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇది పర్చేస్ చేయొచ్చు. నా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్లాక్ కలర్ అనమాట. బ్లూ అండ్ బ్లాక్ రెండు అయితే ఉన్నాయి. జస్ట్ కలర్స్ మాత్రమే, రాసేది మాత్రం మొత్తం మనకి బ్లూ ఇంకే. సో ఇదేమో మొత్తం మనకి మెటల్ బాడీతో లభిస్తూ ఉంది. కొంచెం క్లోజప్. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి మెటల్ బాడీ అనమాట. వీటిలో ఏంటంటే పైన మెటల్ అయితే వస్తుంది, కింద ప్లాస్టిక్. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, నాకు తెలిసి ఒక 150-200 రూపీస్ ఉండొచ్చేమో. ఇవి మీరు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయొచ్చు. సో తక్కువ ప్రైస్లో కావాలంటే ఇవి కొనుక్కోండి. మీకు జేబులో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. అలాగే మీకు మంచి లైఫ్ అయితే వస్తే కొద్దిగా స్మూత్గా ఉండిద్ది. కాకపోతే మరీ అంత థిన్గా రాదనమాట, కొద్దిగా లావుగా అయితే పడిద్ది. ఇదైతే లైఫ్ టైం మీరు పెట్టుకోవచ్చు. మొత్తం మెటల్ బాడీ కాబట్టి కింద పడిన ఏమీ కాదు. సో పార్కర్లో ఇవి బెస్ట్ అనమాట. ప్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. అలాగే పార్కర్లో ఇంకొక మోడల్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో పార్కర్లో ఇంకొక మోడల్ అనమాట. సో ఇది కూడా మనకి మొత్తం మెటల్ బాడీతో లభిస్తూ ఉంది. ఇది కొద్దిగా స్లిమ్. ఈ పెన్ ఏంటంటే కొద్దిగా లావ్ అయితే ఉండిద్ది అనమాట. సో దీంతో కంపేర్ చేసి ఇది కొద్దిగా స్లిమ్ అయితే ఉండిద్ది. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. రెండు కూడా మీకు గోల్డ్ ప్లేటెడ్ ఇవైతే వస్తున్నాయి అనమాట. వీటిని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. నెక్స్ట్ పెన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది సెల్లో పెన్ అనమాట. పెన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఈ పెన్ అయితే నేను 7th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అంటారు కొంతమంది ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. సో అప్పుడు పర్చేస్ చేశాను. తర్వాత హీరో పెన్ అనమాట. సో ఇక్కడ హీరో అని చెప్పేసి రాసుంది, బ్లాక్ కలరు ఇంక్ పెన్ ఇది. చూస్తున్నారు కదా. సో మనకి పెన్ అయితే ఇలా ఉండిద్ది. సో ఈ పెన్స్ని మీరు ఎక్కువగా ఎక్కడ చూసారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఎక్కువగా ప్రిన్సిపల్ రూమ్లో మీరు ఇట్లాంటి పెన్స్ అయితే చూసుంటారు. పాత రోజుల్లో అయితే 90s కిడ్స్కి ఈ పెన్ అయితే బాగా గుర్తుండే ఉండిద్ది. ఎప్పుడైనా మీ స్కూల్ డేస్లో కానీ కాలేజీ డేస్లో కానీ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద ఖచ్చితంగా ఇట్లాంటి పెన్ అయితే మీరు చూసి ఉండొచ్చు. నా దగ్గర గ్రీన్ కలర్ కూడా ఉందన్నమాట. సో బ్లాక్ అండ్ గ్రీన్ కొంచెం క్లోజప్లో మీరు చూడొచ్చు. సో ఈ రెండు పెన్స్
గుర్తుగా ఉండిపోయినాయి. నేను 7th 8th క్లాస్ చదివేటప్పుడు ఇవి పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇవి దొరుకుతున్నాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకసారి మీరు ఇవి కొనుక్కోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్కి అయితే వెళ్ళి అడగండి. కావాలంటే మీరు వీడియోని పాస్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిండి, వాళ్ళు మీకు ఇట్లాంటి పెన్స్ సేల్ చేసి మీరు కొనుక్కోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఇది 50 రూపీస్ లోపే ఉండిద్ది. బెస్ట్ పెన్ అనమాట, 50 రూపీస్ లోపు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పెన్ అయితే మీకు ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పల్సర్ అని చెప్పేసి రాస్తుంది కదా. లైఫ్లో ఫస్ట్ టైం బజాజ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట పల్సర్ P150 ఈవెంట్కి. సో అప్పుడు నాకు ఈ పెన్ అయితే ఇచ్చారు. ఇది మ్యాగ్నెట్ పెన్ అనమాట. సో మనకి బాల్ పాయింట్ పెన్నే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో పెన్ అయితే ఇలా ఉండిద్ది. సో క్యాప్ అనేది మనకి ఇట్లా పెట్టగానే అతుక్కుపోయిద్ది అనమాట, మ్యాగ్నెట్ పెన్. సో ఇది బాగుండిద్ది, చాలా బాగా పడుతుంది. సో బాగా రాసిద్ది అనమాట, గుర్తుగా దాచుకున్నా నేను. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పెన్ అయితే చూపిస్తాను. కొంచెం క్లోజప్లో చూడండి. పెన్ మీద మీకు KTM అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఇది రీసెంట్గా KTM RC 160 ఈవెంట్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్కి ఒక బుక్, కప్, పెన్ ఇవైతే ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, మొత్తం మెటల్ ఫినిషింగ్లో. సో ఇది గుర్తుగా ఉండిపోయింది అని చెప్పేసి నా కలెక్షన్లో పెట్టేసేసాను. దాని తర్వాత ఇది సెల్లో సఫైర్ అనమాట. సో చాలామందికి ఈ పెన్ తెలిసే ఉండిద్ది. సో మీకు పెన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. సో ఇది కూడా నా స్కూల్ డేస్లో నేను పర్చేస్ చేశాను. ఐ థింక్ 6th క్లాస్లో అనుకుంటా. నార్మల్గా రాసుకుందామని చెప్పేసి పర్చేస్ చేశాను. ఇది 25 రూపీస్ పడింది అప్పుడు. ఇప్పుడు కూడా ఈ పెన్ అయితే అవైలబిలిటీలో ఉండొచ్చు. సో ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా స్మూత్గా పడిద్ది, అలాగే గ్రిప్ బాగుండిద్ది అనమాట. సో ఎవరైనా తక్కువ ప్రైస్లో మంచి పెన్ కావాలి అనుకుంటే మాత్రం డైలీ యూసేజ్కి ఇది కొనుక్కోండి. జేబులో పెట్టుకున్నప్పుడు కూడా బాగుండిద్ది. లేదు కొంచెం మనీ యాడ్ చేసుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా మీకు పార్కర్ పెన్స్ అయితే బాగుంటాయి. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్ని పెన్స్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 6th నుంచి 7th వెళ్తున్నారు అనుకోండి, ఒక పెన్ కొనుక్కోండి, మంచి పెన్ను. సో దాంట్లో రీఫిల్ అయిపోయినప్పుడల్లా రీఫిల్ మార్చుకుంటూ యూజ్ చేసుకోండి. అప్పుడైతే మీకు మంచి రైటింగ్ అయితే వస్తుంది. ఒక పెన్నుకి అలవాటు పడిన తర్వాత ఇంకొక పెన్ మార్చారనుకోండి, రైటింగ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. సో మీకు ఏదైతే నచ్చిన పెన్ ఉందో అదే కంటిన్యూ చేయండి. ఇది ఒక సజెషన్ అయితే నేను మీకు ఇవ్వగలను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పెన్ అయితే మీరు చూడొచ్చు. ఇది బజాజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే నాకు ప్రజెంట్ చేశారనమాట. చాలా స్లిమ్ అయితే ఉంది. సో పైన మీకు అంటే మన సెల్ ఫోన్ని ఆపరేట్ చేసుకునేలాగైతే ఒక టిప్ అయితే ఇచ్చారనమాట. సో ఇది 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్లో స్లిమ్ పెన్, ఇది నాకు బాగా నచ్చిందనమాట. నా కలెక్షన్లో ఉండిపోయిద్ది అని చెప్పేసి ఇందులోనే పెట్టుకున్నాను. దాని తర్వాత నేను విజయవాడ వెళ్ళినప్పుడు నాకు పెన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇది చూడంగానే నచ్చింది, ఇంకా పర్చేస్ చేశాను అనమాట. చాలా స్లిమ్ అయితే ఉండిద్ది, ఒక రీఫుల్ లాగా అయితే ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కదా క్లోజప్లో. ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే ఉండిద్ది అనమాట. ఇది బాల్ పాయింట్ పెన్ను. రైటింగ్ అయితే చాలా బాగా నీట్గా రాయొచ్చు మీరు. మెటల్ పెన్ మొత్తం. స్లిమ్ పెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు. ఇది ఎటువంటి బ్రాండ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. విజయవాడలో మీకు ట్రెండ్ సెట్ మాల్లో పెన్స్ అయితే అమ్ముతారు. ఒక 2nd ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో మీకు ఉండిద్ది అనమాట పెన్స్ షాపు. అక్కడ మీరు కొనుక్కోవచ్చు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను అనమాట. సో ఇక్కడ మీకు పల్సర్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. బజాజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక పెన్ అయితే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. నాకే కాదు, ఈవెంట్కి వచ్చిన అందరికీ ఒక బుక్, పెన్ కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఇది కూడా గుర్తుగా ఉండిపోయింది అని చెప్పేసి ఇందులోనే పెట్టాను. వైట్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. చాలా బాగా రాయొచ్చు మనం ఈ పెన్తో. సో దీని లోపల మనకి ఇలా అయితే ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కదా. మనము ఈ ఇంక్ బాటిల్లో దీన్ని పెట్టేసేసి బ్యాక్ సైడ్కి ఇట్లా లాగామనుకోండి, ఇంకైతే మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా మనం పెట్టి రాసుకోవటమే. సో ఎన్ని సంవత్సరాలైనా సరే మనం రాసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ విజయవాడలోనే నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న పెన్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇది నేను పర్చేస్ చేశాను. దీంట్లో రీఫిల్ అయితే లేదు. సో రీఫిల్ అయితే అయిపోయింది రాసిన తర్వాత, ఇంకా రీఫిల్ దొరకట్లేదు అనమాట, ఇంత చిన్న రీఫిల్. సో గుర్తుగా ఉండిద్దని చెప్పేసి ఇది ఇందులోనే పెట్టాను. దాని తర్వాత ఇంకొక వింటేజ్ పెన్ అనమాట, క్యామిల్ కంపెనీకి సంబంధించింది. సో క్యామిల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది కదా. ఇంకు పెన్ ఇది. సో చాలామంది ఏంటంటే వింటేజ్ పెన్స్ ఇట్లా పట్టుకుని లాగుతారనమాట. అట్లా లాగితే రాదు. సో ఇట్లా మనం తిప్పాలి, హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట. ఇది నేను పర్చేస్ చేసిన తర్వాత యూజ్ చేయలేదు. నా దగ్గర 2-3 పెన్స్ అయితే ఉండేవి. సో అవి యూజ్ చేశాను, ఇంకా దీన్ని పక్కన పెట్టేసేసాను. అట్లాగే ఉండిపోయింది అనమాట. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇంకా ఈ పెన్ మీకు తెలుసా? చూసారు కదా. సో ఇది బాల్ పాయింట్ పెన్ అనమాట. ఎబానైట్తో తయారు చేసిన పెన్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్ మేడ్, బాగా వింటేజ్ పెన్. ఇది పర్చేస్ చేశాను, బయట షాప్లో పర్చేస్ చేశాను. నాకు తెలిసి 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో వెళ్ళినప్పుడు బుక్స్ కొనడానికి ఇది నచ్చిందనమాట. సో ఇంకా పర్చేస్ చేశాను. 10 రూపీసే, అప్పట్లో 10 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాం అనమాట. ఇంకపోతే ఇవి అసలైన పెన్స్ అనమాట.
మీకు కొద్దిగా క్లోజప్లో చూపించేస్తా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 by 1 అయితే చూద్దాము. ఇవేంటంటే మీకు ప్రసాద్ పెన్స్ అని చెప్పేసి తెనాలిలోనే మోస్ట్ ఫేమస్ అన్నమాట తయారు చేసేది. ఎబోనైట్తో తయారు చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకు పెన్ ఇది. సో చాలా బాగుండిద్ది. నేను మీకు ఇందాక చెప్పినట్లు ఇట్లా లాగితే రాదనమాట, ఇట్లా తిప్పాలి. సో ఇది 40 or 50 రూపీసో పడిందనమాట నేను పర్చేస్ చేసినప్పుడు. ఇది ఒక కలరు, అలాగే ఇది ఇంకొక కలర్ అనమాట, సేమ్ సైజు గ్రీన్ కలర్. మొత్తం మన దగ్గర 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు వీటిని క్లోజప్లో చూపిస్తాను, చూసేసేయండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలరు, మధ్యలో ఏమో మీకు వుడ్ కలర్ లాగా అయితే ఉంది, ఇంకొక పక్కన లైట్ కలర్ లాగా అయితే ఉందన్నమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ పెన్ చూపించానో వీటికన్నా కొద్దిగా చిన్న సైజ్ పెన్స్ అన్నమాట ఇవి. చూస్తున్నారు కదా, కొంచెం చిన్నగా అయితే ఉంటాయి ఇవి. మీకు పక్కన పెట్టి చూపిస్తాను. సో చూడొచ్చు, గ్రీన్ కలర్ ఏమో కొద్దిగా లావుగా ఉండిద్ది అనమాట. ఈ వుడ్ కలర్ ఏంటంటే కొంచెం సన్నగా అయితే ఉండిద్ది. దాని తర్వాత అన్నిటికంటే కొంచెం పెద్ద పెన్స్ ఇవి. చూస్తున్నారు కదా. సో ఇట్లా మన దగ్గర కలెక్షన్ అయితే ఉందన్నమాట పాత పెన్స్. వీటి గురించి ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఎబోనైట్తో తయారు చేస్తారనమాట, హ్యాండ్ మేడ్. రత్నం పెన్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. అలాగే తెనాలిలో ప్రసాద్ పెన్స్ కూడా ఫేమస్ అనమాట. ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట, ఇప్పటికీ స్టిల్ తయారు చేస్తూ ఉన్నారు. నా దగ్గర రత్నం పెన్ కూడా ఉండేది, ఇంకా వీటికన్నా బాగా పెద్దగా ఉండేది అనమాట. 1500 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. కొత్త పెన్ నాకు తెలిసి 1.5 year బ్యాక్ అనుకుంటా పర్చేస్ చేసింది. దాని తర్వాత మా ఫ్రెండ్కి నేను అది ఇచ్చేసేసాను అనమాట. రాజమండ్రిలో ఉంటారనమాట రత్నం పెన్స్ తయారు చేసేవాళ్ళు నాకు తెలిసి. అక్కడికైతే వెళ్ళినప్పుడు ఒక పెన్ అయితే పర్చేస్ చేస్తాను. సో అవి చాలా బాగుంటాయి. ఇవైతే బాగా ఓల్డ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ప్రసాద్ పెన్స్ తయారు చేయట్లేదు, ప్రొడక్షన్ అయితే పూర్తిగా ఆపేసేసారు. నేను కొనుక్కున్నప్పుడు ఉన్నాయి కాబట్టి నేను ఇవి పర్చేస్ చేసుకొని దాచుకోగలిగాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకి రత్నం పెన్స్ మనకి దగ్గరలో రాజమండ్రిలో తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి కొనుక్కొని గుర్తుగా దాచుకుంటాను. పెన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఇట్లా కలెక్షన్ అయితే పెట్టుకుంటారనమాట. నాకైతే చాలా ఇష్టం, చాలా పెన్స్ అయితే పర్చేస్ చేస్తా. అసలు ఇవి మీకు చూపించింది మెయిన్ ఇంపార్టెంట్ పెన్స్ మాత్రమే. నేను ఇప్పటికీ ఎక్కడికైనా బుక్ షాప్కి వెళ్ళినా సరే నాకు ఏదైనా పెన్ నచ్చింది అంటే నేను పర్చేస్ చేస్తాను. 1000 నుంచి 1500 పెన్స్ దాకా నేను పర్చేస్ చేశాను అనమాట. రోజుకు ఒక పెన్ పర్చేస్ చేసి స్కూల్కి వెళ్ళేవాడిని. సో అన్ని పెన్స్ అయితే నా దగ్గర ఉండేవి. కొన్ని పాడైపోయినాయి, కొన్ని పారేసేసాను. అలాగే మేము ఇల్లు మారుతున్నప్పుడు కొన్ని పెన్స్ అయితే పోయినాయి. అలా కాలక్రమంలో కొన్ని పెన్స్ అయితే కాలగర్భంలో కలిసిపోయినాయి అనమాట. సో ఎట్లాగొట్లా నా దగ్గర ఉన్న పెన్స్ని ఈ బాక్స్లో దాచుకోగలిగాను కాబట్టి ఈ బాక్స్ పాడైపోకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండిపోయింది. సో మీ అందరికీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమందికి వింటేజ్ పెన్స్ అంటే ఇష్టం, మీరు కూడా పెన్స్ కలెక్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.